ఈరోజు మనము బోట్ నెక్ ఫినిషింగ్ విత్ స్లిట్ ప్లాకెట్ అనేది ఎలా చేయాలి అని చూపిస్తాను. దీనికి ఒకటే మెజర్మెంట్ కావాలండి. షోల్డర్ ఒక్కటి ఉంటే చాలు. మనము ఎవరికైనా కూడా బోట్ నెక్ అనేది చేసేయచ్చు. సో షోల్డర్ వచ్చేసి ఇక్కడ 15, మనం బోట్ నెక్కి హాఫ్ షోల్డర్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనము ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ షోల్డర్ అని చెప్పాను కదా, 15కి హాఫ్ అంటే 7.5 అవుతుంది. 7.5 మార్క్ చేసుకున్నాను. ఎవరికైనా కూడా బోట్ నెక్ అంటే లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము. ఫ్రంట్ నెక్ అయినప్పుడు 3.5 కూడా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటాము. సో ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనము 7.5, షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటున్నామో ఆర్మ్ రౌండ్ కూడా అంతే పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తామండి. బోట్ నెక్ నార్మల్గా 1.5 ఇంచెస్ స్ట్రిప్ ఉండాలి. సో దీని కొరకని సీమ్ ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. 1.75 మార్క్ చేసుకుంటున్నాను. 1.75 అంటే మనకి రెడీ సైజు 1.5 ఇంచెస్ రావాలి అంటే టోటల్గా 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ షోల్డర్ స్ట్రిప్ రావాలి అంటే 2.25 మార్క్ చేసుకోండి. ఎందుకంటే సీమ్ మొత్తం స్టిచ్ చేశాక మనకి రెడీ షోల్డర్ వచ్చేసి 1.5 వస్తుంది. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రెంచ్ కర్వ్తో ఇలా డ్రా చేసేసుకోండి. నెక్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ విడ్త్తోని ఇలా మార్క్ చేసుకున్నానండి. పేపర్ ఫ్యూజింగ్ కట్ చేసుకోవడానికి మనం ఇలానే మార్క్ చేసుకుంటాము. ఇది బ్యాక్ సైడ్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ స్లిట్ ప్లాకెట్ అని చెప్పాను కదా, సో అది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. 7.5. సో ఈజీగా చెప్పాలి అంటే నేను ఇక్కడ 3.5 డీప్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్కి. సో ఇక్కడ మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను హాఫ్ ఇంచ్తోనే ఒక లైన్ డ్రా చేసుకొని సేమ్ ఇదే ట్రేస్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి 3.5తోని పెట్టుకున్నాను. డీప్ అనేది 3.5 ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ కట్ చేస్తున్నాను. తర్వాత స్లిట్ ప్లాకెట్ అనుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్లిట్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకోండి 2.5. ఇలా డ్రా చేసుకుందాము. కొంచెం కర్వ్ కావాలి అంటే జస్ట్ ఇలా స్లైట్గా కర్వ్ ఇవ్వండి. తర్వాత ఇంకా కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసుకున్నానండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది.